ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కేడర్కు దూరంగా ఉంటోన్న మాజీ మంత్రి వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానంలో వేలు పెట్టే అవకాశం లేకపోవడంతో మరో సీటుపై కన్నేశారు. దీంతో అప్రమత్తమైన అక్కడి నేతలు ఇక్కడికి ఎలా వస్తావో చూస్తామని హెచ్చరిస్తోన్న క్రమంలో ఆ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా, పార్టీ పెద్దల ఆలోచనలేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఒక గమ్యం లేని నేతకు ఏ లాంతరు దారి చూపదు. ముందుకు వెళ్లలేని ప్రతి మనిషి వెనక్కి వెళ్లాల్సిందేనంటారు. వైసీపీ మాజీ మంత్రి అనిల్ వ్యవహారం ఇప్పుడు ఇలానే ఉంది. లక్ష్యం గమ్యం లేని నేత గాలివాటం రాజకీయాలను చేస్తారు. పాలిటిక్స్ తెలియకపోయినా పార్టీ అధ్యక్షుడు జగన్ కంటే తెలివైన నేతనని అనుకుంటారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కేడర్కు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు మినహా నియోజకవర్గాల మొహం చూడని వైసీపీ మాజీలు ఇప్పుడు మళ్లీ క్రియాశీల రాజకీయాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. లేకపోతే మరుగున పడిపోతామనే భావంలో ఉన్నారు. మరో 2.5 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. 2019లో నెల్లూరు సిటీ నుంచి గెలిచి జగన్ మంత్రివర్గంలో ఫస్ట్ హాఫ్లో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ స్థానంలో ఓడిపోయారు. ఆ తర్వాత నెల్లూరుకు దూరంగా ఉంటూ చెన్నైలో సొంత వ్యాపారాలు చేసుకుంటున్న అనిల్ మళ్లీ నెల్లూరు జిల్లా రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. కాకపోతే గతంలో ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు సిటీకి బదులు వెంకటగిరిలో పోటీ చేయాలన్న ప్లాన్లో ఉన్నారు. నెల్లూరుకి వస్తున్నా ఇకపై ఇక్కడే రాజకీయాలు చేస్తా, కాకపోతే వెంకటగిరి నుంచి పోటీ చేస్తానంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఈ మాజీ మంత్రి మాటలు నమ్మిన ఒకరిద్దరు అనుచరులు ఈ అంశాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 2 ఏళ్లుగా పార్టీని పట్టించుకోకుండా ఇప్పుడొచ్చి రాజకీయం చేస్తావంటే ఎక్కడైనా కుదురుతుందా అన్న ప్రశ్న వస్తోంది. నెల్లూరు సిటీని వదిలిపెట్టి వెంకటగిరిలో రాజకీయాలు చేస్తానని అనిల్ సంకేతాలు ఇవ్వటం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. దీంతో ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టే అవకాశం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరికీ పడేది కాదు. దీంతో ఇద్దరు నేతలు కలిసి నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా సిటీలో అనిల్ రాజకీయం చేయనిచ్చే అవకాశం లేదు. పార్టీ కేడర్ అంతా చంద్రశేఖర్ రెడ్డి వైపే ఉంది. అనిల్ ఇక్కడకు వస్తే పట్టుమని 10 మంది కూడా వెంట ఉండటం లేదు. అయినా తరచూ వచ్చి సిటీ వైసీపీ రాజకీయాల్లో వేలు పెట్టడం వివాదాస్పదమవుతోంది. పార్టీ ఇన్ఛార్జి చంద్రశేఖర్ రెడ్డి ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చెన్నైలో ఉంటూ నెల్లూరులో రాజకీయాలు చేయొద్దని అనిల్ను హెచ్చరించారని వినిపిస్తోంది. దీంతో అనిల్కు ఒక స్థానం లేకుండా పోవడంతో వెంకటగిరిపై కన్నేశారని వినిపిస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ స్థానం పునర్విభజన తర్వాత తిరుపతి డిస్ట్రిక్ట్లో చేరింది. దీంతో వెంకటగిరిలో వేలు పెడితే వేరే జిల్లాల్లో రాజకీయం చేసినట్టు ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 8న నెల్లూరుకు వచ్చి ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటారని అనుచరులు ప్రచారం చేస్తున్నారు. నెల్లూరులో ఉంటూ వెంకటగిరిలో రాజకీయాలు చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అనిల్ వస్తే పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదని ఈ స్థాన నేతలు భావిస్తున్నారు. దీంతో అనిల్ను పార్టీ నెత్తిన పెట్టుకుని మోసే అవకాశం లేదు. వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఈ నేత 2029లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో కేడర్ను కలుస్తున్నారు. పార్టీ పిలుపుతో అన్ని ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనిల్ ఇక్కడ రాజకీయాలు చేయటం మొదలు పెడితే వైసీపీకి కంపు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో అనిల్ వెంకటగిరిలో అడుగు పెట్టే అవకాశమే లేదు. ఈ క్రమంలో అనిల్ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరమేనన్న చర్చ సాగుతోంది. ఇక అనిల్ వ్యవహారం వెంకటగిరిలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డిని తక్కువగా అంచనా వేస్తున్నారా అని వైసీపీ కేడర్ రగిలిపోతోంది. వెంకటగిరికి ఎలా వస్తారో, ఏ విధంగా రాజకీయం చేస్తారో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. ఈ విషయాలు మాజీ మంత్రికి చేరాయి. ఈ పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఏం చేస్తారో చూడాలి.